హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు నా ఛానల్ చూస్తే ఫస్ట్ టైం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ కూడా ప్రెస్ చేయండి. దానివల్ల నేను పెట్టిన వీడియోస్ నోటిఫికేషన్ మీ వరకు వస్తాయి. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఎందుకంటే దిస్ ఈస్ ద లాస్ట్ డే ఆఫ్ ఉగాది క్లీనింగ్ అనమాట. ఫైనల్గా సారీ అండి, కిచెన్ క్లీనింగ్ అనేది నేను క్లీన్ చేయలేదు. ఎందుకంటే ఆల్రెడీ కొంచెం నీట్గానే ఉంది, రీసెంట్గా చేశాను కాబట్టి కిచెన్ క్లీనింగ్ మీకు అయితే వీడియో పోస్ట్ చేయట్లేదు. ఇంకా అప్కమింగ్ వీడియోస్లో కూడా ఎప్పుడైనా చేస్తాను కాబట్టి పోస్ట్ చేస్తాను. సో ఇవాళ అయితే లాస్ట్ డే ఆఫ్ క్లీనింగ్, పోర్టిగోస్ క్లీనింగ్ అనమాట. సో బయట ఫ్రీ బాల్కనీస్ ఉంటాయి కదా, ఫ్రీ స్పేస్, ఆ ఫ్రీ స్పేస్ క్లీనింగ్ అయితే ఇవాళ చేస్తున్నాను. లోపలైతే కంప్లీట్గా అయిపోయిందని క్లీనింగ్ అనేది. అవి ఇంకా మాబ్ కూడా పెట్టేశాను, స్టీమ్ మాబ్ అంటే హాట్ వాటర్తో మాబ్ అయితే పెట్టేశాను. సో అది ఇంకా కామన్ కాబట్టి పెద్ద చూపించలేదు. అండ్ నెక్స్ట్ ఇది వేళ నేను లాస్ట్ డే పోర్టుగాకి వచ్చాను అనమాట. డైలీ ఒక్కోటి పెట్టుకుంటున్నాను, ఎక్కువ స్ట్రెస్ ఉండదు, ప్రశాంతంగా చేసుకొచ్చాను బాబుకి స్కూల్ పంపాక. ఈవేళ అయితే నేను ఉండేది ఫస్ట్ ఫ్లోర్ అండి. ఫస్ట్ ఫ్లోర్లో పోర్టుగా అనేది అయితే ఈవేళ అయితే క్లీన్ చేస్తాను. పైగా ఫ్రంట్ సైడ్ రోడ్డు ఉంటుంది కాబట్టి పోర్టుగా అనేది బూజు ఎక్కువ పడుతుంది అనమాట. ఫ్రీక్వెంట్గా వీక్లీ వన్స్ చేస్తూ ఉంటాను, బట్ ఇప్పుడు ఉగాది కాబట్టి కొంచెం డీప్ క్లీన్ అనేది చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ అయితే నేను పైన సీలింగ్ అవన్నీ క్లీన్ చేస్తాను. అక్కడ సీసీ కెమెరాస్ అవన్నీ ఉంటాయి కదా, దానికి ఫుల్ స్పైడర్స్ అవి పెట్టేసినాయి అనమాట. అవన్నీ క్లీన్ చేసేసి నెక్స్ట్ అయితే ఆ పిల్లర్స్ ఉన్నాయి కదా, పిల్లర్స్ కార్నర్స్ ఎడ్జెస్ట్లో కూడా బాగా బూజు పట్టేసినాయి. స్పైడర్స్ కూడా అక్కడక్కడ, అలాగే పిచ్చుకలు కూడా గూడులు పెడుతున్నాయి అనమాట. సో అవన్నీ అయితే క్లీన్ చేస్తున్నాను. ఎందుకంటే మాది ఇల్లు కొంచెం చీలో ఉంటుంది కాబట్టి చిన్న చిన్న పురుగులు లాంటివి కూడా సీలింగ్ అతుక్కుపోయినాయి. అవన్నీ పోవడం కొంచెం కష్టం అవుద్ది. దానికోసం అయితే మొత్తం క్లీన్ చేయడానికి అయితే చాలా టైం పడుతుంది. సో మార్నింగ్ సమ్మర్ కాబట్టి ఎండ వచ్చేస్తుంది. అందుకే నేనైతే కొంచెం చల్లబట్ట ఈవినింగ్ 5 ఆ టైంకి అయితే స్టార్ట్ చేశాను. సో ఆ టైంకి చేస్తే మనకి ఎండ ఉండదు కూడా బాగా చేసుకోవచ్చు అని. మార్నింగ్ మాకు పైన కాబట్టి ఎదురెండు ఎక్కువ కొడుతుంది సన్ రైజ్ అయినప్పుడు అది. సో మార్నింగ్ టైమ్స్ లోపల చేసి ఈవినింగ్ టైం అయితే చేస్తున్నాను బయట. అండ్ ఇది మా హౌస్ది ఫ్రంట్ వ్యూ. ఆ ఫ్రంట్ కూడా మొత్తం నీట్గా దులిపేస్తున్నాను అనమాట, బూజు అవన్నీ. ఇక్కడ ఎక్కువ పట్టదులేండి, బ్యాక్ సైడ్ కాబట్టి రోడ్ ఫ్రంట్ ఉంటుంది. ఇటు వెనక ఓన్లీ తోటగా పెద్ద బూజు ఏం పట్టదు, ఓన్లీ ఫ్రంట్ వ్యూవే నేను కొంచెం ఫ్రీక్వెంట్ దులుపుతాను కాబట్టి ఒకసారి దులిపేసి ఆ మెస్లు అవన్నీ కూడా క్లీన్ చేశాను అనమాట. మేమైతే మెస్ అనేది పెట్టించాము అక్కడ. ఎందుకంటే మాకు కోతులు బాగుంటే లోపలికి వచ్చిన ఇబ్బంది అవుతుందని చెప్పి చుట్టూ మెస్ అయితే సెక్యూరిటీగా పెట్టించాము. అది మాకు చాలా హెల్ప్ఫుల్ అయింది. ఆ లోపల చిన్న మొక్కలు పెట్టుకున్నా కూడా షో పీసుల్లాగా బాగుంటున్నాయి అనమాట. సో కోతులు ఉంటే మొత్తం చిరాకు చేసేస్తున్నాయి. సో ఇప్పుడైతే నేను పైనంతా బూజు దులిపేసాను కాబట్టి పోర్టిగా అంతా ఇప్పుడు మొత్తం తుడిచేసుకుంటున్నాను. మీకు చూడండి అసలు ఏమి లేనట్టు అనిపిస్తుంది కదా, బట్ చాలా డస్ట్ ఉంటుంది. అంటే దుమ్ము కనబడిన మైన్యూట్ డస్ట్ పార్టికల్స్ కూడా ఆ ఫ్లోర్ కొంచెం రఫ్ కాబట్టి ఫుల్ దానికి స్టిక్ అయిపోయి ఉంటాయి. మెయిన్లీ నేను హెయిర్ అనేది బయట కోమ్ చేస్తాను అనమాట, ఇంట్లో కోమ్ చేయను. అది కర్లీ హెయిర్ కాబట్టి ఆ సర్ఫేస్ బాగా స్టిక్ అయిపోయి ఉంటే రావట్లేదు. సో పోర్టుగా మొత్తం అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు. ఫస్ట్ మామూలుగా స్వీప్ చేసేస్తాను, తర్వాత పండగ దగ్గర చేసి మొత్తం కడుగుతాం అనమాట. సో ఇదైతే లాస్ట్ వీకే వాష్ చేశాను కాబట్టి ఇంకా వాష్ చేయను, జస్ట్ ఊరిని మొత్తం తుడిచేసుకుంటున్నాను. అండ్ అలాగే ఇది ఫ్లోర్కి కింద సిమెంట్ ఫ్లోర్ మేమైతే పెయింట్ వేయించాం అనమాట. సో పెయింట్ వేయడం వల్ల ఏమవుతుందంటే ఎక్కువ వర్షం వచ్చినా కూడా ఫ్లోర్ పాడవదు, అలాగే మనకి నాచు ఉంటుంది కదా, నాచు కూడా పట్టదు. అండ్ ఇలా తుడుచుకున్నప్పుడు మన ఫ్లోర్ కూడా నీట్గా ఉంటుంది, మనకి మెయింటెనెన్స్ కూడా ఫ్రీగా ఉంటుంది. సో అందుకే మేము ఫ్లోర్కి అయితే ఇలా పెయింట్ వేయించాము. అండ్ ఇదే కాకుండా పైన 3rd ఫ్లోర్, ఇది లాస్ట్ ఫ్లోర్ అండి. 3rd ఫ్లోర్లో కూడా ఒక రూమ్ ఉంటుంది, పెంట్ హౌస్ లాగా రూమ్ అండ్ వాష్రూమ్ ఉంటుంది. సో దానికి కూడా సీలింగ్స్ ఉంటాయి, సీలింగ్స్ కూడా దులిపేస్తున్నాం అనమాట. ఈ 3rd ఫ్లోర్ రావడం తక్కువే, ఎప్పుడన్నా మంత్లీ ఒకసారి క్లీన్ చేపిస్తాం అంతే మనిషిని పెట్టి, లేకపోతే ఫ్లోర్ కూడా తుడవమాట. ఎందుకంటే ఎక్కువ ఎవరు రావు కాబట్టి నీట్గానే ఉంటుంది. బట్ అప్పుడు డస్ట్ వచ్చినప్పుడు మాత్రం చూసుకుని క్లీన్ చేస్తూ ఉంటాము. సో ఇంకా సీలింగ్స్ కూడా ఇక్కడ పెద్ద బూజు ఏం పట్టలేదండి, చాలా తక్కువగా పట్టింది. మెయిన్గా ఎక్కువ ఫస్ట్ ఫ్లోర్కి ఎక్కువ వస్తుంది దుమ్ము అని నాకు ఎందుకు అర్థం కాదు. 3rd ఫ్లోర్లో కూడా ఎక్కువ ఉండదు, ఎందుకంటే మనుషులు ఉండడం వల్ల కానీ నాకు తెలియదు. కానీ సన్సెట్ చూసారా, అప్పుడే జస్ట్ సన్సెట్ అవుతుంది. వ్యూ కూడా మీకు బాగుంటుంది, షేర్ చేశాను మీతోటి ఒక చిన్న బిట్ అంతే. అండ్ ఈ సైడ్ వచ్చేసరికి ఇది స్టెప్స్కి అయితే మేము ఇలాగా చేయించాము. ఎందుకంటే రూఫ్ వర్షం కూడా వచ్చినప్పుడు స్టెప్స్ అంతా వాటర్ పడిపోతే దానివల్ల మనం నడిచినా కూడా జారిపోతాం కదా, చిన్నపిల్లలు ఉన్నా కూడా ఇబ్బంది. సో అందుకే అలా రూఫ్ చేయించడం వల్ల ఏముందంటే స్టెప్స్ కూడా తడవన్నమాట వర్షం వచ్చినప్పుడు, ఎండకి వానకు కూడా ప్రొటెక్షన్ ఉంటుంది. అండ్ 3rd ఫ్లోర్ పోర్టిగో కూడా ఫ్లోర్ కూడా నీట్గా మొత్తం తుడిచేస్తున్నాను. తుడిచేసి చూసారు నా చేతిలో ఎంత డస్ట్ ఉందో, డస్ట్ పైన డస్ట్ నింపేసుకుని నెక్స్ట్ అయితే ఇవి స్టెప్స్ ఏరియా. స్టెప్స్ అనమాట, పైనుంచి కింద వరకు స్టెప్స్ ఉంటాయి, 3rd ఫ్లోర్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్ వరకు. ఆ స్టెప్స్
ఉండి ఏరియా అయితే మామూలుగా మనకి సీలింగ్ అందుద్ది కానీ ఆ స్టెప్స్ ఉన్న ఏరియా నుంచి మనకి సీలింగ్ అందుకోవాలంటే పెద్ద గుహలా ఉంటుందన్నమాట. అంత హైట్‌గా ఉంటది. ఎందుకంటే 2 ఫ్లోర్స్ కలిపి ఉంటాయి కాబట్టి. సో, అదంతా మొత్తం క్లీన్ చేసేసి బూజు దులిపేసి నేనైతే స్టెప్స్ తుడుచుకుంటా వెళ్ళిపోతున్నాను. స్టెప్స్ అయితే ఎవ్రీ వీక్ సండే మనిషి వస్తది. తనతో మాప్ పెట్టిస్తాం. అంటే స్టెప్స్ నీట్‌గానే ఉంటాయి. అండ్ స్టెప్స్ కూడా పెయింట్ ఏయించడం వల్ల ఏమవుతుందంటే మనకి లుక్ వైస్ కూడా బావుంటది. అండ్ అలాగే మెయింటెనెన్స్ కూడా ఫ్రీగా ఉంటది. మాప్ పెట్టుకుంటానికి కూడా ఈజీగా ఉంటదనమాట. అదే సిమెంట్ ఫ్లోర్ అయితే గరుగ్గా ఉంటది కదా! అయినా కూడా దాని లుక్ బాగోదు. పైగా మనం క్లీన్ చేసుకోవడం కూడా ఇబ్బంది అవుద్ది. సో, మేమైతే స్టెప్స్ కూడా ఇలా పెయింట్ ఏయించేసాం అనమాట. సో, పైన స్టెప్స్ అండ్ అలాగే కింద నా ఫ్లోర్‌కొచ్చే స్టెప్స్ కూడా మొత్తం అయితే నేను క్లీన్ చేసేస్తున్నాను. టోటల్‌గా 30 స్టెప్స్ ఉంటాయండి. ఇక్కడి నుంచి పై వరకు, కింద నుంచి పై వరకు అనమాట. మొత్తం 60 స్టెప్పులుంటాయి మాకు. గ్రౌండ్ ఫ్లోర్ నుంచి థర్డ్ ఫ్లోర్ వరకు 60 స్టెప్స్ ఉంటాయన్నమాట. అవన్నీ మొత్తం క్లీన్ చేసేసాను. క్లీన్ చేశాక ఇక్కడ నాది ఎంట్రన్స్ ముందు షూ ర్యాక్ అనమాట ఇది. మీరు హోమ్ వీడియో ఈ ఛానల్‌లో లేదు కానీ నాది ఇంకో ఛానల్‌లో అయితే నా ఫుల్ హోమ్ వీడియో ఉంది. ఈ ఛానల్‌లో కూడా త్వరలో తీసి పెడతాను. దాంట్లో చూస్తే మీరు చెక్ చేస్తే గాని తెలుస్తది. ఇక్కడ నేను ఫ్రంట్ చెప్పుల స్టాండ్ పైనైతే మొక్కలవి పెట్టాననమాట. సో, దానిపైన ఉన్న కార్పెట్ అవన్నీ దులిపేసి ఇప్పటిదాకా బూజు దులిపాను కదా! సో, అదంతే నేనింకా మొక్కలు కూడా మళ్ళీ ఆ ప్లేస్‌లోనే పెడుతున్నాను. ఇంకా చాలా మొక్కలు, స్టాండ్ అవన్నీ తెచ్చి పెట్టాలి. ఇంకా ప్లానింగ్ ఉంది. బట్ కొంచెం టైం పడుద్దనమాట. నేను పెద్ద అంత మొక్కలు పెంచి పర్సన్ ఏం కాదు. సో, ఫ్రెండ్స్ చూసారుగా ఫైనల్‌గా మా పోర్టికోస్ క్లీనింగ్ ఎలా ఉంది? మీకు నచ్చిందా? చూడండి చాలా క్లీన్ అయిపోయింది. మీకు గాని నచ్చిన ఛానల్ని తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫ్రెండ్స్ ఫ్యామిలీతో వీడియోని షేర్ చేసుకోండి. సో, మీకు కానీ మా హోమ్ టూర్ కావాలంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ అలాగే నా వేరే ఛానల్ కూడా ఉంది, కుకింగ్ ఛానల్. దాంట్లో మంచి మంచి రెసిపీస్ వస్తూ ఉంటాయి. ఆ ఛానల్ కూడా లింక్ కూడా దీంట్లో ఇస్తాను. సో, నేను దీంట్లో రెసిపీస్ చూపించను కానీ జస్ట్ మెయిన్ రెసిపీ చూపించి కుకింగ్ అంతా ఆ ఛానల్లో ఉంటుంది అనమాట. మీరు కావాలంటే అది ఫాలో అవ్వచ్చు. సో, ఫ్రెండ్స్ ఇంతటితో వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ మంచి మంచి వ్లాగ్స్ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.